సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ లక్ష్యంతో ఏ సంకల్పంతో అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ యొక్క చేతకాని దద్దమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన తండ్రి లేని బిడ్డ ఒక ఛాన్స్ అంటున్నాడని ప్రజలందరూ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పున ఆంధ్రప్రదేశ్గా మార్చి ఈరోజు ఏ కార్యక్రమం కూడా చేయాలన్నా ఎక్కడ కూడా డబ్బులు లేవు అని రాష్ట్ర మంత్రులు ఎన్నోసార్లు గమనించిన తర్వాత ఆయన కూడా చెప్పారు. ఏ కార్యక్రమం చేద్దామన్నా, ప్రజలకు ఏం మేలు చేద్దామన్నా ఎక్కడ ఖజానాలు 10 పైసా లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మార్చి వెళ్ళిపోయాడు జగన్ రెడ్డి. ఎటువంటి అవినీతి అరాచక పాలన నుంచి కాపాడాలని, రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని ప్రజల కోసం తాను తగ్గించుకొని మోదీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర ఎన్నోసార్లు వెళ్ళి చీవాట్లు పెట్టిన ఈ పొత్తు ఏర్పడడానికి ముఖ్య కారణమయ్యాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం కాపాడడానికి కోసం ఈ యొక్క పొత్తును ఏర్పడడంలో ముఖ్యంగా బీజేపీ ఈ పొత్తులోకి రావడంలో తాను ముఖ్య పాత్ర పోషిస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ఈయనకు అనుభవం ఉంది. ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని ఈయనే అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని ఆయన నమ్మి మరొకసారి ఆయనకి ఈ కూటమిలో ఆయన నాయకత్వంలో పనిచేస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళు చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఎంతో నైరాశ్యంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇళ్లలో వచ్చి బయటకు కూడా రావడానికి భయపడుతున్నప్పుడు మా నాయకుడు ఒక భరోసా ఇచ్చి ఆసరాగా నిలబడి ఆ పార్టీకి జవసత్వాలు కలిగించి, ఆ రోజు జవసత్వాలు కలిగించి అలాగే కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణమై ఈ రోజు ఇంత ఘన విజయం సాధించడానికి 100% స్ట్రైక్ రేట్ తో జనసేన, అలాగే 93% స్ట్రైక్ రేట్ తో కూటమి అధికారంలో రావడానికి ముఖ్య కారణమైనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ రోజు ఇక్కడ కడప జిల్లాలో కూడా కూటమి 7 స్థానాల్లో ఉమ్మడి కడప జిల్లాలో గెలవడం చాలా అద్భుతమైన విషయం. దానికి మన మిత్రుడు శశిభూషణ్ గారు చెప్పినట్టు 2 స్థానాలు బీజేపీ కడప జిల్లాలో వచ్చాయి. అలాగే మంత్రివర్యులు మన కడప జిల్లా వాస్తవ్యులు ధర్మవరం నుంచి ఆయన అక్కడ ఎన్నిక కాబట్టి మంత్రివర్యులు అవ్వడం మనందరికీ అదృష్టం. ఆయన ఎంత గొప్ప పరిపాలన అనుభవం అంటే మన సత్యకుమార్ గారికి ఆయన ఓఎస్డీగా వెంకయ్య నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కానీ, అంతకుముందు ఆయనతో 25 ఏళ్ల సాధ్యంలో కానీ దేశవ్యాప్తంగా ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా వ్యక్తిగతంగా సంబంధాలు కలిగిన వ్యక్తి. అలాగే ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా రాష్ట్రంగా దేశం కూడా ప్రతి ఒక్కరికి సహాయపడుతూ, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మేలు చేస్తూ, అందరి త్వరలో నాలుగే అందరికి కూడా ఎంతో సహాయం చేసిన వ్యక్తి. అటువంటి గొప్ప డైనమిక్ లీడర్ మనకు వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి కావడం మనందరూ అదృష్టాన్ని నాశనం చేసుకున్న అదృష్టం. అలాగే ఈరోజు ఆయన యొక్క నేతృత్వంలో రకరకాల కొత్త దొరుకుతూ ప్రజా ఆరోగ్యం కానీ, హాస్పిటల్స్ కానీ ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఆరోగ్యం, ప్రజారోగ్యం విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, ప్రజలకి మంచి పాలన అందిస్తుంది. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణం 5 శాఖలు చేస్తూ కూడా సుపరిపాలన అందిస్తూ తాను జవాబుదారీతనంగా పారదర్శకంగా పాలన చేస్తూ ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ ప్రజలకి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో, పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చేతుల్లో ఉన్న కట్టడాలను కూల్చివేసే పరిస్థితి వచ్చింది, కూల్చివేశారు. ఆ నేపథ్యంలో మన పెద్దలు పురంధరేశ్వరి మేనగౌడ్ అయితేనేమి, సత్యకుమార్ సార్ అయితేనేమి, ఆదినారాయణ రెడ్డి సారు, వందల శశిభూషణ్ రెడ్డి గారు, మరి బొమ్మన సుబ్రహ్మణ్య గారు, భూపేష్ అన్న గారు, రితీష్ అన్న గారు, ఇంకా అనేక మంది బీజేపీ పెద్దలు, జనసేన, టీడీపీ నాయకులు ఢిల్లీకి వెళ్ళి మన
బీజేపీ మంత్రివర్గంతో కలిసి అయ్యా రోషన్ ఒక నిమిషం అక్కడ నిలబడుకున్న కూర్చోమనండి. రెడ్డి గారికి పూజలు ఆగిపోయి అన్నదానం ఆగిపోయి అక్కడ స్థానిక ప్రజలు మరి భక్తులు ఎంతో వేదన చెందే సమయంలో మరి మన పెద్దలందరూ కలిసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అక్కడ 4 జిల్లాల భక్తులు మరి స్థానిక ప్రజల మనోభావాలను నిలబెట్టేందుకు మరి ఈరోజు అక్కడ మళ్ళీ కట్టడాలు మొదలుపెట్టారు. దానికి మన లోకేష్ గారు తన సొంత ఖర్చులతో నేను ఆయన కట్టిస్తానని ప్రారంభం చేశారు. ఆ కట్టడాలు జరుగుతున్నాయి. కాబట్టి వీరందరికీ పెద్దలందరికీ బద్వేల్ నియోజక ప్రజల తరఫున మరి కడప జిల్లా ప్రజల తరఫున మొదటగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధర్మవరానికి ఓ వరమై వరపుత్రుడై మానస పుత్రుడై గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి గుడి గుర్తించిన వ్యక్తికి గుడ్ బై ధర్మవరం అనేటట్లు చేసినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక గొప్ప దేశభక్తుడని చెప్పచ్చు. అలాగే పార్టీ పట్ల అంకిత భావం చిత్తశుద్ధి ఉన్నటువంటి మన మంత్రులైనటువంటి సత్యకుమార్ గారికి, అలాగే రాష్ట్రంలోనే కడప జిల్లాలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం జమ్మలమడుగు. ఈ జమ్మలమడుగు అడ్డ సరిపదాల కుటుంబం అడ్డ అని చెప్పేసి శాశ్వతంగా లిఖించబోతున్నామని చెప్పి ఈ విజయంతో సరిపదాల ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే వేదికైనటువంటి అందరికీ కూడా ఈనాటి కార్యక్రమానికి విశేషమైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీలో ప్రతి సాధారణ వ్యక్తి కూడా అంటే సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థానంలో గౌరవించబడతాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఈనాటి కొత్త జిల్లా అధ్యక్షుడు జగన్ సుబ్బారెడ్డి గారి యొక్క ఉదాహరణ. ఎందుకంటే పార్టీలో మేము చాలా సాధారణంగా ఉన్నటువంటి కార్యకర్తని ఎవరు భావించాల్సిన పని లేదు. నిజాయితీతో, నిబద్ధతతో, అంకిత భావంతో, దేశభక్తితో, పార్టీ సిద్ధాంతాల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా గౌరవించబడతారు అనే దానికి సుబ్బారెడ్డి గారి ఎంపిక ఒక నిదర్శనం. పార్టీలు కూడా సంస్థాగత ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఉండదు. అన్ని పార్టీలలో నియామకాలు ఉంటాయి. కానీ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ కింద మండల అధ్యక్షుల నుంచి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నుంచి, రాష్ట్ర అధ్యక్షుల నుంచి జాతీయ అధ్యక్షుల వరకు కూడా ఒక ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చి ఎన్నికలలో ఏకంగా సుబ్బారెడ్డి గారిని మనమందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. మిగతా పార్టీలలో కాకుండా విభిన్నమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశంలో రాష్ట్ర అధ్యక్షులు కానీ, దేశ అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎన్నిక చేస్తుంది. ఈ విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యంత తొందరలో బలోపేతం కానుంది. సంస్థాగతంగా కింద నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేసుకుంటా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కూటమితో కలిసి అత్యంతంగా ముందుకెళ్లి ప్రజా సమస్యల పట్ల ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా అధ్యక్షుల దగ్గర మీరందరూ కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ యొక్క జిల్లా కార్యాలయానికి వచ్చి తెలిపితే అందుబాటులో సుబ్బారెడ్డి గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా ఫిర్యాదులు స్వీకరించి మేమందరము కూడా మీ యొక్క సమస్యలను ముందుకు తీసుకున్నామని తెలియజేస్తూ, సమయాభావం ఉంది, మిగతా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మీకందరికీ కూడా మరోసారి తెలియజేస్తూ, జగన్ సుబ్బారెడ్డి గారు ఈ యొక్క 3 సంవత్సరాలు తన ప్రజల కోసం, పార్టీ కోసం, దేశం కోసం పనిచేయాలని మరోసారి ఈ సభాముఖంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాడు. జై హింద్, జై భారత్, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జనసేన నాయకులు రమణ గారు వేదిక రాజకీయ వేదిక నేను ఈ గంట నుంచి చూస్తుంటే అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎవరి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. గడప ఇక్కడ
పెళ్లివేదిక అయితే ఎవరి గురించి వాళ్ళు పెళ్లిగురు పెళ్లిగురు కూర్చోలేక నేను జిల్లా ప్రెసిడెంట్ చేసినా నేను ఆ పురోగతి చెందాలా మనకు మార్గదర్శకం కావాలి. ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మిగతా నాయకులు ఉన్నారు. మేము చెప్పి 4 మాటలు శ్రద్ధగా వింటే అంతో ఇంకో పార్టీ బలపడడానికి ఆస్కారం ప్రెస్సులు ఉన్నారు. సబ్జెక్టు పరంగా సుబ్బారెడ్డి 70 రోజుల కిందట సెలెక్ట్ కాబట్టాడు. ఈరోజు సత్యకుమార్ యాదవ్ కోసం వెయిటింగ్. ఆయన రావడం, ఈ యొక్క కార్యక్రమం పెట్టడం, కాబట్టి ఆయనను అభినందించడానికి అందరూ గట్టిగా సపోర్ట్ కూడా అందరం కలిసి పోటీ చేస్తున్నాం. మరింత ఉచితంగా జరగాలి ఎలక్షన్. అందులో ఊరికి ఎలక్షన్ జరిగి మేము ఏదో ఎమ్మెల్యే గాను, ఆయన మంత్రి గాను, నా మంత్రి గాను గెలవడం కాదు. ప్రజలు బాగుపడాలా. బీజేపీ పార్టీ మేము ఇక్కడ చూసాం కాబట్టి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలను సమన్వయంగా తీసుకుంటూ బాగుపడాలి. ఇది ఏం సాయం చేయాలి, అందరికీ ఉపయోగపడేది అందరికీ ఆరోగ్యం ఉండాలా. మన జాతీయ పార్టీ తరఫున ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పొద్దున్న ఒక ఆయన చెప్పిన సత్యనారాయణ రోజుకు 7 కోట్ల రూపాయలు జీతం మనం స్పెండ్ చేసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడినా. మన దగ్గర జాయింట్ కలెక్టర్గా ఉండే గణేష్ కుమార్ అని. ఈ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అందరూ కలిసి 10,000 మంది ఉండేది. మీ అందరి జీతం రోజుకి 7,000 రూపాయలు. 10,000 మంది జీతం కలిపితే 7 కోట్లు. ఒక వ్యక్తి 7 కోట్ల రూపాయలు పొందుతున్నాడు. ఆయన తెలివితేటలతో సత్యనారాయణ దాదాపు అలాంటి తెలివితేటలు మన సత్యకుమార్. డబ్బు రావాలి చెప్పలే, 7 రూపాయలు పోవచ్చు, 7 పోవచ్చు, 7 రావచ్చు, కానీ మంచి పని చేయాలి. ఇది నేనేదో తమాషగా ఏదో ఆయన ప్రోత్సహించాలా, ఆయన పోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. వాస్తవం పరిస్థితి. ధర్మవరానికి పోటీ చేశాడు, మా చుట్టకాడే వాడు వెంకటరామ రెడ్డి. పొద్దునే మేడం గుడ్ మార్నింగ్ అంటున్నాడు, బాయ్ ఇప్పుడే చెప్పాను, వాడు ఇప్పుడే చెప్పినాడు. రాజకీయాలు ప్రబలంగా ఉండాలంటే నేను పనిచేయాలి. నేను అందరికీ చెప్పే మాట, అందరికీ ఉపయోగపడేది ఆరోగ్యం. ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేశారు. ఒకరు చెప్పుకుంటారు, ముందుగానే ఇంత డబ్బు ఇవ్వంటే దాన్ని ఎరువై చెప్పారు. ఎరువై ఇచ్చేదానికి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇక్కడికి వచ్చేది కాదు. మీకు ఎవరు తీసుకున్నా వచ్చా కూడా మా దగ్గరికి ఉండేస్తే మేము లెటర్ ఇస్తాం, ఆ డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అది వస్తే పార్టీ బలపడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మీరు బలపడతారు. అదే కాకుండా అందరికీ ప్రధానమంత్రి గారు గౌరవప్రదంగా లోన్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈజీ పని, ముద్రా లోన్ అని, సూర్యగారు అని, మా మహిళలకు స్పెషల్గా ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్టార్టప్ ఫండ్స్ అని, స్టాండప్ ఇండియా అని 142 స్కీములు ఏర్పాటు చేశారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎన్ని 142. వాటికి ఉపయోగించుకుంటే సబ్సిడీ కూడా ఉంది. లోను బ్యాలెన్స్ వివరిస్తారు, 10% మాత్రమే మనది. దానికి మీరందరూ నేను ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నేను మా జమ్మలూరులో స్టార్ట్ చేసిన. ఈ రోజుతో ట్రైన్గా ఒక 8 మందికి, ఇప్పటికే ఒక 20 మందికి ఇప్పించిన. మాకు 8 మంది యాక్టివ్ ఉన్న వాళ్ళను ముందుకు పరిగెత్తిస్తున్నాం. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు లోన్. అందులో 35% అంటే 3.5 లక్షల సబ్సిడీ, ఒక 10% అంటే 1 లక్ష రూపాయలు మాత్రమే పెట్టుబడి. బ్యాలెన్స్ 3.5, 1 లక్ష పోను, 4.5 పోతే 5.5 లక్షలు వివరిస్తుంది బ్యాంకింగ్. షూరిటీ అవసరం లేదు, షూరిటీ కూడా అవసరం లేదు. మీరందరూ ఇక్కడ వచ్చినోళ్ళు ఫస్ట్ మీరందరూ మేము ఈ స్కీమ్ ఉపయోగించుకుంటాం, మా వాళ్ళకి ఉపయోగించుకుంటామంటే మీరు గట్టిగా ప్రోత్సహించినట్టు మేము, మీరు కూడా పాల్గొనేట్టు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. దానికి ఏమంటారు, వీళ్ళు చెప్పినారు వాళ్ళు ఇయ్యారు, బ్యాంకులు ఇయ్యారంటే మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడినా, ఎన్డీఎంతో మాట్లాడినా, బ్యాంకింగ్ మేనేజర్తో మాట్లాడినా. మొన్న నిర్మలా సీతారామన్ గారి దగ్గర సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు పార్లమెంట్, భాస్కరరావు గారు. ఆయన చెప్తే, సార్ మీకు ఇవ్వకపోతే మాకు నివేదిక పెట్టండి, మేము ఎండాల్సి వస్తాం, మన వాళ్ళందరూ బాగుపడాలా, ఇప్పించే బాధ్యత మాదే అని చెప్పారు. కాబట్టి అందరికీ వచ్చే బాధ్యత. అదే కాకుండా పోలీసులతో సమస్య వస్తుంది. మరి మన వాళ్ళని చేయి చేసుకోవడమో లేకపోతే గట్టిగా చెప్పాల్సిన బాధ్యత సుబ్బారెడ్డి తీసుకున్నదానికి మేము సపోర్ట్ నిలబడతాం. అదే కాకుండా జిల్లా కలెక్టర్లో రెవెన్యూ సమస్యలు ఉంటాయి. రెవెన్యూ సమస్య వచ్చినప్పుడు కూడా
సుబ్బారెడ్డిని పాయింట్లో పెట్టుకొని ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఉండే నాయకులందరూ ఏకమై నేను నివేదిక ఇస్తానన్న, మాకు చెప్తానన్న. అప్పుడు ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ లోకల్ పోలీస్తో కానీ లోకల్ ఆర్టీఓ ఎంఆర్తో కానీ పనినప్పుడు పలికిస్తేనే రాజకీయం. అది కాకుండా మీకు అందరికి నీళ్ళు రావాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు అర్హత ఉంటే PMJY 4 కోట్లు ఇచ్చాడు ఆ రోజు, మళ్ళీ 3 కోట్లు ఇచ్చాడు, 5 లక్షల కోట్లు. గతంలో కంటే భిన్నంగా 1,50,000 కాకుండా ఇప్పుడే 10,000 దొరికితే గౌరవ ముఖ్యమంత్రి గారు సపోర్టుగా ఎస్సీలకు ఒక్కొక్క 50,000 గిరిజనులకు అయితే 75,000 ఇంకా పూర్తి కొండలు ఉండే వాళ్ళకు ₹1,00,000 ఈ విధంగా స్కీము ఏర్పాటు చేసుకున్నానికి అందరికీ అర్హత. రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు రాబోతుంది. అదే కాకుండా స్టూడెంట్స్కు మన నారాయణ మనోహర్ గారు ఆయన మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం, హాస్టల్లో కూడా సన్నబియ్యం. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచిత బియ్యం 5 కేజీలు చూస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీమ్, నిండు కేంద్రం ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, కరెంటు ఉత్పత్తికి పర్మిషన్ ఇచ్చింది 5 లక్షల యూనిట్ల కోసం. అదే కాకుండా తాగునీళ్లకు జలజీవన్ మిషన్, అది పల్లెకైతే జలజీవన్ మిషన్, టౌన్కి అయితే ఆలోచిస్తుంది. బయటికి పోయేదాని కోసం కూడా పార్క్, అది ఉరిగినట్టు బయటకు పోయేదానికి. అదే కాకుండా గ్రామీణ ఉపాధి పథకం ఏ రాష్ట్రంలో లేని విధంగా 10,000 కోట్లు. అంటే నేను మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం అంటే ఇవి మన పార్టీ బలపడడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి శ్రద్ధగా విని, అరే మా పార్టీ బలంగా ఉంది, మన కూటమి బలంగా ఉంది, మనం జగన్ రెడ్డిని పరికరంలోకి రాకుండా చేయాలా, దొంగ వస్తే ఖర్చుపోతారు, దాన్ని కట్ట తీసుకొని పాల్గొంటారు. అటువంటి దొంగ కుక్క రాకుండా ఉండాలంటే మన కూడా బలంగా ఉండాలా లేదా, మనం అందరం గట్టిగా ఉండాలా లేదా, నేను గట్టిగా ఉండాలా. మంత్రి గారు మనకు సపోర్ట్గా ఉంటాడు, మేమందరం సపోర్ట్గా ఉంటాం. సుబ్బారెడ్డి నాయకత్వం పెరగాల, అన్ని రకాలుగా ఆయన యొక్క అధికారం కాపాడేదాని కోసం మేమందరం ఉపయోగపడతామని ఇప్పుడే నేను వాట్సాప్ పేపర్లో చదివిన విషయాలు తక్కువ చెప్పాలా, సంఘటన ఉండాలా, అద్భుతంగా సబ్జెక్ట్ చెప్పాలి. ఊరికే గంటలు చెప్తా పోతుంటే ఆ సమస్య పరిష్కారం కాదు. దానికోసం మీరందరూ కూడా ప్రొడక్టులు నొక్కేలు కావాలి, పోయి నిలబడాలా. మా బీజేపీ పార్టీ వాళ్లకు మేము మా కూటమి అభ్యర్థులకు మాకు లోన్ ఇవ్వకుంటే దండ పెట్టండి, దశలకు చెప్పండి. దశలకు పెట్టి చెప్తే భయపడి లోన్ ఇస్తారు, సబ్సిడీ కూడా వస్తాయి. అదే కాకుండా ఇల్లు రాకుంటే ఇల్లు వస్తుంది. కరెంటు వీధి రేటు పోతే ఫోన్ కొడితే భయపడి వీధి రేటు ఏర్పాటు చేస్తారు. సందులో రోడ్డు బాగాలేదు, కంప్లైంట్ చేయండి. సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజ్ బాగాలేదు, కంప్లైంట్ చేయండి. ఏ పథకానికైనా మూకుమ్మడిగా మన పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే మీకు పదవులు తగ్గుతాయి, మీకు అర్హత తగ్గుతాయి, మీ వాళ్ళు బాగుపడతారు. ఇవన్నీ శ్రద్ధగా పనిచేయాలనే ఉద్దేశంతో మా అందరికీ హృదయపూర్వకంగా చెప్తూ సత్యకుమార్ గారు మరోసారి అభినందిస్తూ ఆయన యొక్క నాయకత్వం మరింత పెరగాలని, ఆయన కూడా మన రుద్రుడు వచ్చి మన గర్భించిన వాడు వెంకట సుబ్బారెడ్డి ఖాతా శశిభూషణ్ రెడ్డి కూడా గట్టిగా ఉపయోగపడినాడు. అదే కాకుండా రోషన్ గారు చెప్పినారు, కాశీరెడ్డి ఆయన యొక్క క్షేత్రం 100% బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 5 ఎకరాలు ఇప్పించే బాధ్యత మాకు 100%. అది 100% చేసే బాధ్యత. అది కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పక్కనే కొప్పటికి 2,500 ఎకరాలు ఇచ్చింది, చుట్టూ నేషనల్ హైవే ఉంది. ఆ లాస్ట్ సూరత్ నుంచి చెన్నై కూడా రోడ్డు సెలెక్ట్ కాబడింది. మరొక రోడ్డు అక్కడ కోడూరు నుంచి మేదరమెట్ల వరకు 6 లైన్ రోడ్డు కూడా నడుపుతుంది. మన మెగా కృష్ణ ఒక మాట చెప్పాడు, మనం మీ కడప జిల్లాలోని నేషనల్ హైవే రోడ్డు ఎక్కడ లేవని. ఇది వాస్తవం. మన భారతీయ జనతా పార్టీ మనకి మీకేం లాభం అనుకోవచ్చు, మీరు త్వరగా ప్రయాణం అయ్యేదానికి, ఆర్థిక పరిస్థితులు పెరిగేదానికి, మన భూముల రేటు పెరిగేదానికి, రైతు కూలీలు కూడా మేలు జరిగేదానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అన్ని రకాలుగా ఉంది. కాబట్టి మన పార్టీ బలంగా ఉంది, మన పార్టీ మరింత బలపడుతుంది. మనం లేని ఇక్కడ కూటమిలో కూడా ఇప్పుడు ఆయన కూడా చెప్పినాడు, శ్రీనివాస్ ఆయన కూడా మా స్వాతంత్ర పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి చాలా శాశక్తుగా ఆ దరిద్ర జగన్ అడుగుడాల కోసం కూటమి కావాలా, అందరం ఏకం కావాలని పద్ధతి చెప్పినాడు. కాబట్టి మేమందరం మా పద్ధతిలో మేము ఫాలో చేస్తాం. మీరందరూ కూడా ఇదే పద్ధతిలో విని ఈ పార్టీని బలపెట్టేదానికి, మేము మీకు బలపడడానికి మా ముందుగా కృషి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.